సరే, యాంటీ సోషల్ మీడియానా వెంకయ్య కామెంట్స్, మొన్న రేవంత్ విమర్శలు మీరు చూస్తుంటారు కదా. అదే మొన్న మా ఫంక్షన్కి నవ తెలంగాణ పత్రిక వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కొంతమంది జర్నలిస్టులమని ఎవరు జర్నలిస్టో తెలియట్లేదు అని ఒక మాట్లాడారు. దాని మీద చాలామంది ధ్వజం ఎత్తారు, అసలు జర్నలిస్టులు అవమానించారు. అది ఇదని ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజు నిజమైన జర్నలిస్టులు సీనియర్లు ఇట్లాంటి వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. విషయాలు తెలియకుండా వాళ్ళు కూడా రాకుండా ఏదో యూట్యూబ్లు పెట్టుకొని, ఆయన యూట్యూబ్ను కూడా ఏమి అనలేదు, ఆ పేరుతో చలామణి అవుతూ ఏదో చేసేవాళ్ళ పట్ల ఈ రెండు సెక్షన్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే సీరియస్ జర్నలిస్టులు, నిజమైన జర్నలిస్టులు, కాలక్షేపం వాళ్ళు లేదా తెలియని వాళ్ళు అన్నది చెప్పారు. దీని మీద చాలా 2-3 రౌండ్ టేబుల్ పెట్టారు, ధ్వజమెత్తారు, ఇది మీడియాను అవమానించడం అది ఇది అన్నారు. రేవంత్ రెడ్డి అన్న కొంచెం అటు ఇటు చెప్పారు. ఆయన కూడా యూట్యూబ్లో పెట్టినవాడే వాస్తవానికి. బీఆర్ఎస్ మేము వెనకబడిపోయాం రేవంత్ రెడ్డి కంటే అని బాధపడుతూ ఉంటుంది. కానీ వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి నిన్న సోషల్ మీడియా కాదు యాంటీ సోషల్ మీడియా అనే మాట చెప్పేశాడు. ఇంకా యాంటీ సోషల్ మీడియానా అనే హెడ్డింగ్తో ఈరోజు పత్రికల్లో చాలా పెద్ద శీర్షిక. నిన్న సీనియర్ ఆయన సంపాదకుడు ఐ వెంకట్రావు రాసిన విలీనం విభజన అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అక్కడ ఇది మాట్లాడారు. యాంటీ సోషల్ మీడియాగా ఇది మారిపోయిందా, మరి ఇప్పుడే మాత్రం ఎంతమంది ఎన్ని రకాల నిరసనలు తెలుపుతారో మనం చూడాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా కొన్ని తప్పులు ఒప్పులు ఉంటాయి, దిద్దుకోవాలి అని చెప్పడం వేరు. అసలు యాంటీ సోషల్ మీడియాగా ఇది మారిపోతూ ఉంది అంటే ఎవరు చెప్పినా కానీ ప్రజల సమస్యలు, విధానపరమైన అంశాలు, రాజకీయాలు, దేశ భద్రత ఇలాంటివి ప్రతిపాదించడం ఒక లెక్క. అలా కాకుండా వ్యక్తిగతమైన అజెండాలతో లేకపోతే రాజకీయ పాలకవర్గ పార్టీలు, అందులో కూడా నాయకుల అజెండాలతో కొంతమంది ఒక పక్షం తీసుకోవటం ఇవన్నీ సమస్యలు. ఖచ్చితంగా మీడియా వ్యవస్థ కూడా లేదా దాంతో సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఒక ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా మీద దాడులు, మీడియా హక్కులను కాదంటాం, భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అది చాలా తప్పు. సుప్రీంకోర్టులో డజన్ల కొద్ది కేసులు నడుస్తున్నాయి. ఆ విషయంలో వెంకయ్య నాయుడు గారి పూర్వ సంస్థ అయినటువంటి బీజేపీ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం మీద. అవే కదా సుప్రీంకోర్టులో నడుస్తుంది కూడా అవే. ఏదైనా ఆయన మీడియా ఫ్రెండ్, బేసిక్గా మీడియా ఫ్రెండ్లీ కాబట్టి మాట్లాడారు. మరి ఇప్పుడు రేవంత్ వెంకయ్య నాయుడు చేసినటువంటి కామెంట్స్ను ఒకసారి మీడియా కానీ లేదా పరిశీలకులు కానీ దృష్టిలోకి తీసుకోవటం, దిద్దుకొని మరింత పదునుగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అని ఆలోచించడం చాలా ముఖ్యం. దీని మీద రాజకీయంగా వాళ్ళని ఖండించడం వీళ్ళని ఖండించడం అనే కంటే తప్పు ఎక్కడ జరుగుతుంది, బండి ఎక్కడ గాడి తప్పుతుంది అనేది చూడడం చాలా అవసరం. బూతులు అయితే అబ్జల్యూట్లీ అన్నెసరీ. బూతులు ఎందుకు వాడుతున్నారు, వాడేవాడో బూతు వాడాడని మీరు ఎందుకు వాడుతున్నారు? మధ్యలో స్టార్ పెడితే బూతు కాకుండా పోతుందా? తారాల మీద కూడా ఒక అమ్మాయి ఉంది, ఎవరో నేను ఇప్పుడు చెప్పను కానీ అఫ్కోర్స్ ఆమె మామూలు మీడియా నుంచి మీడియా వ్యక్తిగా ఉన్నామే, ఇప్పుడు పర్సనల్గా సెలబ్రిటీగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓకే, రకరకాల ఫోటోలు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు. కానీ కింద పెట్టిన కామెంట్స్ అయితే అసలు మహిళలనండి ఎంత ఇదిగా మాట్లాడతారంటే, ఈ బూతు రోత వ్యవహారం అయితే తగ్గాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది కదా. తమ మీద జరిగినప్పుడేమో దాడి, ఇంకోరి మీద జరిగితేనేమో ఏదైనా సరే అన్నది, లేదా మతపరమైంది. ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తాను, చిన్నదేం కాదు పెద్దదే. ధర్మస్థలం గురించి మనం మాట్లాడాం కదా. ధర్మస్థలం అన్నది వాస్తవానికి శివుడు ఉంటాడు అక్కడ, కానీ దానికి ధర్మకర్తగా ఉన్న వీరేంద్ర హెగ్గడే వాళ్ళేమో జైనులు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు పెద్ద నిన్న సమావేశం కూడా జరిపారు. అది జైన క్షేత్రం కాదు, అది హిందూ ధర్మక్షేత్రం. అది అక్కడ అధిపతి ఆయన ఉన్నాడు కాబట్టి జైన మతం మా మతం మీద దాడి చేస్తున్నారు, దీని గురించి ఆలోచించాలని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ సోషల్ మీడియాలో రిలీజియస్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, జెండర్ కావచ్చు, రీజనల్ కావచ్చు, ఇష్టానుసారం పోతున్న పరిస్థితి. దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇందాక నేను చెప్పిన లిక్కర్ కుంభకోణంలో కూడా ఒక స్వామీజీ పేరు ఒక ఆయన బయట పెట్టాడు. చెప్తున్నాడు, బయట పెట్టడం ఏంటి, ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎవరో వచ్చి చెక్ చేయాలి, మీడియాను అదుపు చేయాలని నేను భావించాను. కానీ మీడియాను సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది, సోషల్ మీడియా ముఖ్యంగా. సార్ రాజగోపాల్, బట్ యాంటీ సోషల్ మీడియా అనే సోషల్ మీడియా ఉండబట్టే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అన్ని మీడియాలకు సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి కదా.